మధ్యకాలంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ స్థలాల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ఖరారు చేస్తున్న ఐఆర్సీటీసీ మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ తరహా ప్యాకేజీల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో తాజాగా ఐఆర్సీటీసీ గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 3 రోజుల పాటు సాగే ఈ టూర్ వివరాలను అధికారులు వెల్లడించారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా గోదావరి టెంపుల్ టూర్ను ఖరారు చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి రాత్రి 8:30 బయలుదేరి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. మరుసటి రోజు ఉదయం 4:38 రాజమండ్రి స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ పికప్ చేసుకొని హోటల్కు తరలిస్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అన్నవరం సందర్శన స్టార్ట్ అవుతారు. తిరిగి సాయంత్రం హోటల్కు చేరుకుంటారు. ఆ తర్వాత గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి బస రాజమండ్రిలోనే ఏర్పాటు చేస్తారు. 3వ రోజున ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తారు. అక్కడి నుంచి అంతర్వేదికి బయలుదేరతారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని సందర్శిస్తారు. ఆ తర్వాత బీచ్లో కాసేపు ఎంజాయ్ చేస్తారు. అనంతరం శ్రీ బాలబాలాజీ దేవాలయం, విఘ్నేశ్వర టెంపుల్, అప్పన్నపల్లి, అయినవల్లిని సందర్శిస్తారు. చివరిగా సాయంత్రం ద్రాక్షారామం ఆలయాన్ని కూడా దర్శించుకొని రాత్రి 8:18 రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఓవర్ నైట్ జర్నీ సాగుతుంది. మరుసటి రోజు ఉదయం 4:35 సికింద్రాబాద్ చేరుకొని మళ్ళీ 5:55 లింగంపల్లికి చేరుకుంటుంది. దీంతో మీ యాత్ర ముగుస్తుంది. ఈ గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి చూసేద్దాం. కంఫర్ట్ అంటే థర్డ్ ఏసీలో సింగిల్ షేరింగ్కు 15,340 రూపాయలు, డబుల్ షేరింగ్కు 8,940 రూపాయలుగా ఖరారు చేశారు. ఇక ట్రిపుల్ షేరింగ్కు 7,170 రూపాయలుగా నిర్ధారించారు. చిల్డ్రన్ విత్ బెడ్ అయితే 6,080 రూపాయలుగా, అదేవిధంగా స్టాండర్డ్ అంటే స్లీపర్లో సింగిల్ షేరింగ్కు 13,800 ఉండగా డబుల్ షేరింగ్కు 7,400గా నిర్ధారించారు. ఈ టూర్ పైన ఆసక్తి ఉన్నవారు ఐఆర్సీటీసీ పోర్టల్ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.